కొన్ని మెడిసిన్స్ బయటికి తీస్తే ఆయన మీద సుప్రీంకోర్టు తీర్పునిస్తుంది. సుప్రీంకోర్టు కామెంట్ చేస్తుంది. అలోపతి మీద ఎందుకు ఇవ్వరు? ఒక ఆయుర్వేదికి సంబంధించినటువంటి వృత్తులు చేసేటువంటి వాళ్ళ మీద న్యాయస్థానాలు, కోర్టులు, పిఐలు అనేక రకాలుగా వస్తాయి. ఎందుకు ఏ రకంగా బెదిరిస్తారు వాళ్ళను? ఇది ఈరోజు ఉన్నటువంటి ఛాలెంజ్. అప్పుడు మీరెవరూ మాట్లాడరు, మనమందరం మాట్లాడాలా. అది న్యాయస్థానం కానీ, ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ఎవరైనా సరే ఆ రకమైనటువంటి సమయంలో మన సంస్కృతిలో భాగమైనటువంటి ఆయుర్వేదును పరిరక్షించేటువంటి ప్రయత్నంలో మనం గట్టిగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా నిలబడకపోతే దీనికి భవిష్యత్తు ఉండదు. నేను చూస్తుంటాను, కడుపులో రగులుతుంటుంది. ఆయన ఏదో మెడిసిన్ చేస్తే ఇంకోడు అలోపతి బహుళజాతి కంపెనీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఆయన కంపెనీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు. ఆయుర్వేదకు ప్రూవ్ చేయాలట. అరే మా అమ్మమ్మ ప్రూవ్ చేసింది, మీరేం ప్రూవ్ చేస్తారా నాన్న? నేనే ప్రూఫ్ సాక్ష్యం, ఇంకోటి ప్రూవ్ చేయాలట. సుప్రీంకోర్టు అడుగుతుంది ప్రూవ్ చేయాలని. ఇంతకంటే దరిద్రం ఉంటుందా? ఇన్ని అలోపతిక్ మెడిసిన్స్ వచ్చినాయి కదా, ఎక్కడ ప్రూవ్ చేశారు? కాబట్టి దీన్ని మనము విశ్వాసంతో, ధైర్యంతో ఎదుర్కోవాల్సిందిగా మీ అందరిని కోరుతూ, నాకు వేరే పని ఉన్నది కాబట్టి మీతో ఉండి, మీ మధ్యలో ఉండి మీ ఉపన్యాసాలు వినేటువంటి, మీ చర్చలో పాల్గొనేటువంటి అవకాశం లేదు కాబట్టి దయచేసి అన్యదా భావించకుండా ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, దీనికి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఐక్యమత్యంతో కలిసిమెలిసి పనిచేయాలని నా తరఫున, మా ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా మీకు అండగా ఉంటామని మరొకసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి.